హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. మీకు నేను ఈరోజు ఏం చేసి చూపించబోతున్నానో అర్థమయ్యే ఉంటుందండి. చూశారు కదా, కజ్జికాయలండి. కజ్జికాయలు అంటే పిండి వంటలు ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదా. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. వేరుశనగ పప్పులండి 100 గ్రాములు. వాటిని ఫ్రై చేసుకొని పై పొట్టు తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బద్దలుగా విడదీసుకొని సపరేట్ చేసుకోవాలండి. దాని లోపల చిన్న చిన్న గుళ్ళు ముక్కులు లాంటివి వస్తాయి, వాటిని మాత్రం కలపకూడదు, అవి తీసి పడేయాలి. అలా తీసేసి సపరేట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఉప్మా రవ్వ అండి, ఇది బొంబాయి రవ్వ అంటారు కదా, సుజీ రవ్వ, అది కూడా ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఎండు కొబ్బరి అండి, ఇది సన్నగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. పుట్నాల పప్పు అండి, ఇది 100 గ్రాములు, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను. వేరుశనగ పప్పు, పుట్నాల పప్పు, కొబ్బరి అండి, ఇది మరీ అంతా పౌడర్లా పేస్ట్లా అవ్వకూడదు, పలుకులుగా కనిపించాలి, ఎక్కువగా గ్రైండ్ చేసుకోకూడదు. చూడండి, ఇలా బద్దలు కనిపిస్తున్నాయి కదా పప్పులు, తినేటప్పుడు మనకి అవి పంటికి తగలాలన్నమాట. అలా గ్రైండ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోండి. మొత్తం అలా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ ఉంది కదా, అది కూడా కొంచెం ఫ్రై చేసుకుని పచ్చివాసన పోయేలా అది కూడా ఈ మిశ్రమంలో కలుపుకొని అలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పంచదార అండి, పంచదార కూడా ఒక 1/2 కేజీ అంటే 2 కప్స్. 1 కప్పు వేరుశనగ పప్పులు, 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు బొంబాయి రవ్వ, 2 కప్పుల షుగర్ పంచదార, అలా సరిపోతుందండి. అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మైదా అండి, ఇది 1/2 కేజీ మైదాని తీసుకొని కొంచెం కాగిన నూనె పోసాను, అంటే 2 స్పూన్స్ ఆయిల్ పోసాను. వేడివేడి ఆయిల్ పోసి కొంచెం సాల్ట్ వేసుకొని వంట సోడా చిటికెడు వేసి అలా పూరీ పిండిలా కలుపుకున్నానండి. అలా కలిపి పెట్టుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పూరీ పీట మీద ఒత్తుకోవాలి. పీటకి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా పూరీలా చేసుకుంటే నీట్గా వస్తాయి కదా, అలా చేసుకోండి. ఇలా చేసుకోవాలి. ఎక్కువ మందంగా లావుగాను రాకూడదు, పల్చగాను రాకూడదండి, మీడియం సైజులో చేసుకుని అట్టు పెట్టుకోండి. అలా వంకరగా వచ్చినా నో ప్రాబ్లం అండి, తర్వాత నేను చూపిస్తాను ఏం చేయాలో. రౌండ్గా రాకపోయినా పర్లేదు. మనం మిక్స్ చేసుకుని అట్టు పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, స్టఫింగ్ కోసం, దానిని తీసుకొని 2 స్పూన్స్ తీసుకొని ఆ పూరీ మధ్యలో పెడుతున్నాను. అలా వేసుకోవాలి. అలా 2 స్పూన్స్ మధ్యలో వేసుకొని అలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా మడత పెట్టేసుకోవాలి, మధ్యలోకి పెట్టుకుని ఆ 2 వంచలు ఇలా గట్టిగా నొక్కుకోవాలి, టైట్గా అంటుకునేలా. అది మాత్రం ఓపెన్ అవ్వకూడదండి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు. తర్వాత ఎక్స్ట్రా ఉన్న పూరీ అంతా ఇలా కట్ చేసేసుకొని నీట్గా రౌండ్గా చేసుకొని ఒక పేపర్ తీసుకొని దానిపైన ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. ఇలా మనం డీప్ ఫ్రై చేసినప్పుడు మాత్రం అది ఓపెన్ అయిందంటే ఆయిల్లో మొత్తం రవ్వ, పంచదార, కొబ్బరి పొడి అన్నీ ఒలిగిపోయి మాడి వాసన వచ్చేస్తుందండి. అందుకే అలా ఓపెన్ చేయకుండా ఉండాలి, ఓపెన్ అవ్వకూడదు అసలు. మనం చేసుకునేటప్పుడే గట్టిగా ఒత్తుకుని నొక్కి పెట్టుకుని చేసుకోవాలి.
అలా మనం కలుపుకున్న పావు కేజీ పిండి కూడా అలా పూరీలు చేసుకొని ఇలా మధ్యలో స్టఫింగ్ కోసం ఇలా పౌడర్ని పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకొని ఒక పేపర్ మీద పెట్టుకోవాలి. మీరు నా వీడియో చూస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద నా ఫోటో ఉంటుంది కదా, దాని పక్కనే రాణి కుకింగ్ స్టైల్ అనే ఛానల్ నేమ్ ఉంటుంది. దానికి రైట్ సైడ్లో రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ అనే ఉంటుంది. దానిని టచ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. 5 మినిట్స్లోనే మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వంట ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. ఇలా చేసుకున్నప్పుడు మనం చాకుని కూడా తీసుకుని యూజ్ చేసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చండి. ఇలా రౌండ్గా వచ్చేలా చేసుకుని ఆ ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ పూరీ పిండిలో కలిపేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని అలా చేసుకొని రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని మనం చేసుకున్నవన్నీ ఉన్నాయి కదండి, రెడీ చేసుకొని పెట్టుకున్న పూరీలు కజ్జికాయలు ఉన్నాయి కదా, వాటిని ఒక ప్లేట్లోకి సర్దుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. స్లోగా తీసుకోవాలండి. కొంచెం ఓపెన్ అయినా సరే ఆ రవ్వ మొత్తం ఒలిగిపోయి పాడైపోతాయి. డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా స్లోగా కళాయిలో పెట్టాలి. ఆ రవ్వ మొత్తం ఒలికిందంటే మొత్తం మాడిపోయి నూనె అంతా వేస్ట్ అయిపోతుంది. కళాయి తీసుకొని నూనె పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా పోసుకోవాలి. అలా పోసుకొని ఒక్కొక్కటి కజ్జికాయలు దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడండి, ఆయిల్లో వేయగానే అలా పైకి పొంగినాయి కదా. అలా ఫ్రై చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసేసుకోవాలండి. మీరు నా వీడియోలు చూస్తున్నారు కానీ నా వంట గురించి కామెంట్ చేయట్లేదు. మీకు ఎలా నచ్చిందో లేదో, వీడియో ఎలా చేస్తున్నానో కూడా మీకు సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే తప్పకుండా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో నేను జాగ్రత్తగా చేసుకుంటాను. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి, అవి తీసేసుకుని సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాం. అప్పటికప్పుడు కూడా మీరు చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి కూడా వస్తుంది. ఎప్పుడు తినాలనిపించినా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో ఎక్కువ టేస్ట్ వస్తుంది. అలా అన్నీ వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం.
చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. స్టఫింగ్ కోసం మనం రవ్వ, పంచదార, పప్పులు అవన్నీ వాడాం కదండి. దానిలో జీడిపప్పులు, కిస్మిస్లు అవి కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే గసగసాలు కూడా ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. వీటిని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుని మూత టైట్గా పెట్టుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా చేసి చూడండి, మీకు బాగా నచ్చుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు నా వీడియోస్ని ఇలాగే అన్నీ చూస్తూ ఉంటారని ఆశిస్తున్నాను.